చూడండి ఫ్రెండ్స్, 7 మజ్జిగ పోస్తున్నాం ఎండకు తట్టుకోలేక. ఇంక ఇలా పోసి తాగాల. దీంట్లో పోస్తానే పొంగిపోద్ది చూడండి. ఇది మన ఇంటికాడ లస్సీ టైప్. ఇది 7 పోసుకొని తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని తాగుతున్నాం. కళ్ళు పొంగినట్టు పొంగుతుందో చూడండి, ఎట్ట పొంగుతుందో. అయ్యో, ఈ మూత పెట్టాల. ఇవి మజ్జిగ 7 పోసాం. మజ్జిగ వచ్చేసి ఈ ఎండకు తట్టుకోలేక ఇప్పుడు 3 అవుతుంది టైము. 3 గంటలకి 3:10 కరెక్ట్గా ఈ టైంలో తాగుతున్నాం. ఇంకా నా మూడైపోయేసింది. చూడు, మళ్ళీ వచ్చదు చూడు. తగ్గిపోయిందిలే అన్న, ఇంకా రాదులే. ఇంకోసారి ఇంకొన్ని పోతాంలే. చిన్నగా పోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలా పొంగుతుందో. మా ఇంటికాడ దీన్ని లస్సీ అంటాం. మేమైతే ఇక్కడ మజ్జిగ. ఇది కావాలా? దాగో నువ్వా? ఏమి ఏందన్నా? ఏమి అన్న, ఎందుకు తాగడు? చూడు, బాటిల్ చూడు, ఉబ్బిపోయిందో. తిప్పి తలుకో. ఇది కానీ ఇప్పుడు కానీ మోత తెచ్చి పైకి లేచిపోద్ది అనుకుంటా. అమ్మ దేవుడా, నిన్ను ఎందుకు ఉప్పుదా అని చెప్పిన నేను. ఉప్పు అడుక్కుంటే ఏమవుద్ది? ఎందుకనట? ఉప్పు అడిగి తప్పవుద్దా? అంతే. ఉప్పు అడగడం వల్ల ఖచ్చితంగా అప్పు అవుతుంది అనమాట. అందుకే మేము అప్పుల పాలైంది. ఎవరు నన్ను ఉప్పు అడుగుంటాం ఎప్పుడన్నా. కింద పెట్టాలా? బా, ఇది కళ్ళు కన్నా ఘోరంగా పొంగుతుందా బా. ఆ బాటిల్ ఇసిరేసినా, మజ్జిగ బాటిల్. ఇది రావాలి కదా పొంగుతుంటే. పోయిందిలే 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 పట్టు. తాగన్నా, ఏం కాలే. ఇదేం కాలేనా? చల్లదనం కదా ఇదా. అంత ఎనర్జీ దీంట్లో ఉండేది. కళ్ళు తిరిగి పడిపోయినా లేసరు. కొంచెం దాకా ఏం కాదులే. అబ్బా, ఎంత ఘోరంగా నాయన. ఏది ఇది కదా. దీంట్లో ఉప్పు కానీ వేసుకుంటే భలే ఉండే. ఇంకా పొంగనే. అమ్మా, తాగు తాగబ్బా ఫుల్గా.